ఫిజికల్ స్ట్రెంత్. సో రాకీ బాయ్ అండ్ సలార్ ఎవరికి ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మోటివేషనల్ బొక్కలు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మూమెంట్లో ఆ సీన్లో అక్కడ ఉండిపోతారు అంతే. అంటే హీఈస్ రెబలియస్, అంటే మారులేస్ బదులు రెబలియస్ అని చెప్పేసి అన్నాను. తన చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ డజంట్ లీవ్ ఇట్. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నిక్ చాట్. ఫైనల్గా దేవరా మూవీ రిలీజ్ అయిపోయింది. సో టీఎఫ్ఐకి బానిసత్వం చేసిన చాలనే కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అని అనుకుంటున్నాను. అప్పుడే వచ్చింది ఈ వీకెండ్. ఆ వీకెండ్లో ఏం చేద్దాం, మెల్లగా మండే నాడు చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో అలా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేసి సలార్ సినిమా అయితే పెట్టుకున్నాను. అది అయిపోయిన వెంటనే నెట్ఫ్లిక్స్ నుంచి ప్రైమ్ వీడియోకి వచ్చాను. అక్కడ కేజీఎఫ్ సినిమా చూశాను. సో ఈ రెండు సినిమా అయిపోయిన తర్వాత నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఇద్దరిట్లో ఎవరు స్ట్రాంగర్ అని. సలార్ మూవీలో దేవా అండ్ కేజీఎఫ్ మూవీలో రాకీ బాయ్. యాక్చువల్లీ పర్సనల్గా చెప్పాలంటే ఈ రెండు క్యారెక్టర్స్ నాకు టూ ఐకానిక్ క్యారెక్టర్స్ అండ్ ఎక్కువ రిలేట్ అవుతూ ఉంటాయి ఆ రెండు క్యారెక్టర్స్కి. యాక్చువల్లీ నేనే ఒప్పుకోను రెండు క్యారెక్టర్ని కంపేర్ చేస్తే, బట్ సరదాగా అలా ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో చదమా. ఇంకా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఒక్క నిమిషం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను అండ్ తీసుకొస్తూనే ఉంటాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను మాట్లాడేది కేవలం క్యారెక్టర్స్ గురించి మాత్రమే, అంతేగాని పర్సన్స్ గురించి కాదు. ఇది సినిమా గురించి మనం మాట్లాడదాము. సినిమాలో ఉండే క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడము. రియల్ లైఫ్లో ఉన్న హీరోస్ని మనం మర్చిపోదాం ఈ వీడియో వరకు. నెక్స్ట్ ఎట్లాగో టీఎఫ్ఐకి బానిసలు అవ్వాల్సింది, అది తప్పదు. సో ఈ వీడియో మాత్రం జస్ట్ కేవలం క్యారెక్టర్స్ కోసం మాత్రమే. జస్ట్ రిమెంబర్ దట్ బిఫోర్ యువర్ వాచింగ్. ఓకే, ఫస్ట్ థింగ్, ఒక మనిషి పవర్ఫుల్ అండ్ స్ట్రాంగర్ అని చెప్పాలంటే నాట్ ఓన్లీ కుదిరితే ఎగిరి అవతల పడడం కాదు. సో ఒక మనిషి స్ట్రాంగర్ అని చెప్పడానికి తన ఎమోషనల్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆటగాడే ఉండాలి. ఆటగాడు అంటే ఆ ఆటగాడు కాదు, ఈ ఆటగాడు అనమాట. అండ్ గొడవలకు వస్తే ఎవరైనా సరే తన ఎమోషనల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ వాడేసి అవతలని కొట్టుపడేయాలి. ఇలా చేసిన వాడు ఎక్కువ స్ట్రాంగర్ అవుతారు కంపేర్ విత్ ఫిజికల్ స్ట్రాంగర్. నౌ డిస్కస్ అబౌట్ ది ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ ఎమోషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ అండ్ ఎమోషనల్ స్ట్రెంత్ అండ్ అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ఒకసారి ఇద్దరు క్యారెక్టర్ యొక్క స్టోరీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కేజీఎఫ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఫస్ట్ అదే వచ్చిందా. సో ఫస్ట్ వచ్చిన గురించి ఫస్ట్ టైం మాట్లాడాలి. అండ్ రాకీ బాయ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కమ్స్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. ఎంత పూర్ అంటే తన మదర్ చిన్నప్పుడే చనిపోతుంది అండ్ తన రాకీ బాయ్ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే ఒక షూ పాలిష్ చేసుకుంటూ స్ట్రీట్లో పడుకుంటూ రేపు పూట గడవడం కోసం ఇప్పుడు కష్టపడాల్సిన సిచ్యువేషన్ తనది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే వస్తాడు. అండ్ దాంతోపాటు అతని మదర్ చనిపోతూ తనని ప్రపంచంలోనే ఒక పెద్ద పవర్ఫుల్ పర్సన్గా చూడాలనుకుంటుందని చెప్పేసి తన కోరిక మేరకు అది అవ్వాలని చెప్పేసి రాకీ బాయ్ అయితే గట్టిగా ఫిక్స్ అవుతాడు. గట్టిగా అవుతుంది అంటారు కదా. సో అందుకోసమే ఏమో రాకీ బాయ్ కూడా గట్టిగా అనుకున్నాడు. అండ్ అయ్యాడో లేదో, ఆల్రెడీ అయ్యాడు, బట్ ఇంకొంచెం తన మదర్ ఎక్స్పెక్ట్ చేసినంత అయ్యాడో లేదో పార్ట్ 3లో వస్తుంది. లెట్స్ స్టిక్ టు ద పార్ట్ 2 వరకు మనం స్టిక్ అయి ఉన్నాము. ఓకే, రాకీ బాయ్ స్టోరీ అయిపోయింది. సో నౌ టాక్ అబౌట్ ద దేవరద పేరు గుర్తులేదు. ఓకే, దేవా షార్ట్ కట్లో దేవా. సో సలార్ మూవీలో దేవా కథ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ పార్ట్ 1లో ఎక్కువ రివీల్ చేయలేదు. ఓన్లీ జస్ట్ చైల్డ్హుడ్లో ఒక 3 to 4 సీన్స్ చూపించేసి డైరెక్ట్ ప్రజెంట్కి వచ్చేస్తారనమాట. అండ్ ప్రజెంట్కి వచ్చినప్పుడు అండ్ కొన్ని సీన్స్ అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు, లైక్ వరదకి అండ్ దేవాకి ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చూపిస్తారు. బట్ అది ఎందుకు బ్రేక్ అయింది ఏంటి అని చెప్పేసి ఈ ప్రభుత్వం రివీల్ చేయలేదు. అండ్ దాంతోపాటు దేవా యొక్క ఎమోషనల్ పార్ట్ కూడా మన దగ్గర చూపించలేదు. అలా మదర్ గురించి అయితే చూపించారు, బట్ అది ఎమోషనల్ అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అది కొంచెం భయం అవ్వచ్చు, లేకపోతే ఐ డోంట్ నో ద రీజన్ టు నేమ్ ఇట్, బట్ తెలీదు. మేబీ నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లో వాళ్ళ ఫాదర్కి అండ్ దేవాకి కొంచెం ఎమోషన్ ఉంటుంది అయితే నాకు అంతే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు సలార్తో కూడా కొన్ని సీన్స్ ఉండే అవకాశం అయితే నాకు గట్టిగా అయితే కనపడుతుంది. అండ్ పార్ట్ 1లో చెప్పినట్టే మనకు తెలిసింది ఓన్లీ వచ్చేసి తన ఫ్రెండ్కి ఏమైనా అయితే తను ఊరుకోడు. సో ఎంత పెద్ద సాహసానికైనా వెళ్ళిపోతాడు, వితౌట్ ఎనీ బ్లైండ్కి వెళ్ళిపోతాడు అనమాట. సో దట్స్ ఈస్ సలార్ స్టోరీ ఫర్ పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చినప్పుడు మనం ఈ వీడియోలో మనం పార్ట్ 2 తీసుకుందాం. ఓకేనా? ఓకే, ఇద్దరు స్టోరీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లెట్స్ టాక్ అబౌట్ ద మోటివేషన్. సో మోటివేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇద్దరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ థింగ్ కమింగ్ టు ద రాకీ బాయ్ మోటివేషన్ డ్రైవ్ చేసేది వాళ్ళ మదర్ ఎమోషన్ అనమాట. సో తన మదర్ చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు అవ్వాలి ఇది అని చెప్పేసి అయితే తను కాంకర్ అవ్వడం కోసం అయితే బయటకు వెళ్ళిపోతాడు అనమాట. అదే బయటకు వచ్చేస్తాడు ఈ వరల్డ్కి వెళ్ళడం కోసం. సో హిజ్ మోటివేషన్ ఇస్ హిజ్ మదర్ విష్ అనమాట. అండ్ కమింగ్ టు ద సలార్ మోటివేషన్, నాకు అక్కడ మోటివేషన్ ఉంది అని చెప్పేసి ఎక్కడ కనపడట్లేదు. జస్ట్ మోటివేషన్ బొక్కలు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మూమెంట్లో ఆ సీన్లో అక్కడ ఉండిపోతారు అంతే.
సలార్ వచ్చేసి అక్కడ ఉండిపోతాడు. అంటే ఆ మూమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఏదైనా ఉందనుకో, నా ఫ్రెండ్కి ఏం కావద్దు అని చెప్పేసి ఒక మోటివేషన్ అనుకోవచ్చేమో, బట్ అది కంప్లీట్ మోటివేషన్ అయితే కాదు ఫర్ మీ. అండ్ తను ఇంకొకటి ఉంది, తను యాక్చువల్లీ తన చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ డజంట్ లీవ్ ఇట్, అది ఒకటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఫేవరెట్ టాపిక్, ఫిజికల్ స్ట్రెంత్. సో రాకీ బాయ్ అండ్ సలార్ ఎవరికి ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో కమింగ్ టు ద రాకీ బాయ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్. అది మనము కొన్ని సీన్స్లో చూసుకోవచ్చు. కేజీఎఫ్ పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో కొన్ని సీన్స్లో రాకీ బాయ్ యొక్క స్ట్రెంత్ని అంత ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అండ్ అలాగే ఎనిమిస్ని కేజీఎఫ్ పార్ట్ 1లో మనము ఫస్ట్ పార్ట్లో చూస్తాము. సో అంతమందిని ఒకరిని చేసేస్తారని చెప్పేసి. అండ్ పార్ట్ 2లో కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, సో ఆ ఫైట్ సీన్ కూడా చెప్పొచ్చు సలార్ రాకీ బాయ్ గురించి. సో కమింగ్ టు ద దేవా గురించి మాట్లాడినట్టయితే హీఈస్ ట్రిమెండస్లీ స్ట్రాంగ్. అసలు చెప్పాలంటే అంటే ఒక సీన్లో మనకు చూపించారు ఆల్రెడీ, ఒక పోల్ని ఇలా పట్టుకుంటే ఆ ఐరన్ పోల్ మీద దేవా అచ్చులు పడతాయి. సో ఈజ్ దట్ మచ్ స్ట్రాంగ్ అని చెప్పేసి అయితే అక్కడ ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పారు. క్లోజ్ రేంజ్ ఫైట్లో అయితే ఒక్కటే దెబ్బ అంటారు కదా, సో అలాగే ఒకటే దెబ్బకి అవతలన్నీ పడగొట్టేస్తారనమాట. సో నాకెందుకో రాకీ బాయ్ కంటే దేవా కొంచెం పవర్ఫుల్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ విషయంలో కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి హూ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పేసి ఇన్ ఫిజికల్ టర్మ్స్. మనం నెక్స్ట్ టర్మ్స్లోకి కూడా వెళ్దాము, బట్ యాజ్ ఆఫ్ నో ఫిజికల్ స్ట్రెంత్ గురించి. అండ్ నెంబర్ 4 ఫైటింగ్ స్కిల్స్. ఓకే, ఫైటింగ్ స్కిల్స్ మాట్లాడంటే రాకీ బాయ్ గురించి ఈజ్ అతను ఆయుధాలు ఏంటంటే తన హ్యాండ్ అండ్ అలాగే కత్తి అండ్ మోస్ట్ ఐకానిక్ వెపన్ పెద్దమ్మ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈజ్ డిపెండింగ్ ఆన్ వెపన్స్ అంటే గుర్తుకొచ్చింది, అరే నేను ఇది ఎలా మర్చిపోయాను, సొత్తి వీరుడు. సో సొత్తి కూడా మన ఎన్నికి అచ్చొచ్చే వెపన్ అన్నమాట. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ వెపన్. సో మనం చూసుకుంటే ఈజ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఈజ్ కంప్లీట్లీ ఈజ్ ఓన్ ఫిజికల్ స్ట్రెంత్ అన్నమాట. అండ్ కమింగ్ టు ద సలార్, అదే దేవా ఫైటింగ్ స్కిల్స్ గురించి మాట్లాడాలంటే ఈజ్ చేతులతో కొడతాడు ఒకటే గుర్తుతోని, ఇంటర్వెల్ టైంకి గన్స్తో ఫైట్ చేస్తాడు, అండ్ క్లైమాక్స్లో కత్తులతో ఫైట్ చేస్తాడు. అండ్ హీజ్ యూజింగ్ ఎవ్రీథింగ్. అంటే సుత్తి గారు వాడలేదు అనుకోండి, ఇంచుమించు చెప్పాలంటే బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే కాంబాట్ స్కిల్స్లో అదే ఫైట్ స్కిల్స్లో ఇద్దరు సేమే ఉన్నారు. ఐరన్ మచ్ అని డిఫరెన్స్ థింగ్, బట్ దేవా వచ్చేసి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో గన్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాడు. మీరు నాతో అగ్రి అవుతారా లేదా? నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. రాకీ బాయ్ వచ్చేసి అక్కడ ఉన్న జనాలని వాళ్ళతో పాటే ఉంటూ, సో వాళ్ళ ముందు తనని కమాండ్ చేసిన చంపేసి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన ఫాలోవర్స్గా మార్చుకున్నాడు. అండ్ తను ఎంత చెప్తే అంత ఆ కేజీఎఫ్లో నడుస్తుంది. బట్ ఒకనొక టైంలో తన దేశాన్ని శాసించేంత రిచ్ పర్సన్ అయితే మన రాకీ బాయ్ అయితే అవుతాడు. అది మనము మూవీలోనే చూసాము. అండ్ నౌ టాక్ అబౌట్ దేవాకి లాయల్ ఫాలోయింగ్ బై ఈజ్ లీడర్షిప్ అనేది ఎలా వచ్చిందంటే తన ఒక ఫియర్లెస్నెస్ అండ్ తను పక్కన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే చూడలేకపోవడము, ఇలాంటి కాన్సెప్ట్ వల్ల తనకి లాయల్టీ అయితే పెరిగి ఫాలోవర్స్ అయితే వచ్చారు. అండ్ కమింగ్ టు ద ఇన్ఫ్లుయెన్స్, సలార్ ఫ్లాష్ బ్యాక్లో తన ఫ్రెండ్ అయిన వరదాకి మాట కట్టుబడి ఉంటాడు. అంటే తన ఫ్రెండ్ ఏం చెప్తా చేసేవాడు. సో అక్కడ అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే పెద్దగా లేదు. బట్ కమింగ్ టు ద రియాలిటీ అంటే ప్రజెంట్ టైంలోకి వచ్చినప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిదంటే వరదాకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని డామినేట్ చేసేంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకి దేవా దగ్గర చూసాము ఇన్ సలార్ పార్ట్ 1. మనకి ఇంటర్వెల్ ముందు వస్తుంది కదా ఫైట్, సో దాని ముందు మనం చూస్తాం అనమాట. ఫర్ మీ లీడర్షిప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లో అయితే రాకీ బాయ్ అయితే ముందున్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. నౌ స్ట్రాటజిక్ మైండ్. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ స్ట్రాటజిక్ మైండ్ ఉందో ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రాకీ బాయ్ గురించి. రాకీ ఈజ్ జస్ట్ నాట్ ఎ ఫైటర్ అండ్ అతనికి ఒక మంచి మాస్టర్ మైండ్ వేసేసి మనము వినాయక్ ఖలీల్ దగ్గరికి వెళ్ళి గన్స్ తీసుకొచ్చి మన ఆదిరాని వెళ్ళిపోరాబాయ్ అని చెప్పేసి చూసాము ఆ సీన్. సో ఆ సీన్లో మనము ఏదో చేస్తున్నానని చెప్పేసి అనుకున్నాం, బట్ ఏం చేస్తో తెలియదు. బట్ ఈజ్ మాస్టర్ మైండ్ ఉపయోగించేసి అక్కడి నుంచి వెపన్స్ అంతా తీసేసుకొని వినాయక్ ఖలీల్కి ఒక వెపన్ డీల్ ఇచ్చి, సో అతని బిజినెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ఆదిరాని పోరాబాయ్ అని చెప్పేసి అన్నాడు కదా. సో ఆ సీన్లో మనము ఈజ్ మాస్టర్ మైండ్ అయితే మనం గమనించుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సలార్ వచ్చేసి నాకు మాస్టర్ మైండ్ అంటే హీజ్ మేబీ ఫైటింగ్లో మాస్టర్ మైండ్ అయ్యి ఉండొచ్చేమో, బట్ ఈజ్ నాట్ అండ్ సెంటిమెంటల్ అండ్ దాంతోపాటు ఇలాంటి మాస్టర్ మైండ్ అయితే కాదు. సో పర్సనల్లీ నాకేమనిపిస్తుందంటే ఈజ్ ఆన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాకీ బాయ్ తన పాస్ట్లో బతుకుతూ ఉంటాడు, మదర్కి ఇచ్చిన ప్రామిస్తో
ఆ పాస్ట్లో బతుకుతూ ఉంటాడు. బట్ సలార్ వచ్చేసి ప్రజెంట్లో బతుకుతూ ఉంటాడు. వాని ఫ్రెండ్కి ఏమన్నా అయితే వాడు ఊరుకోడు. అగైన్ నేను ఇప్పుడు వాడు ఉంటాడని చెప్పి ప్రభాస్ కానీ కాదన్నమాట ఆ క్యారెక్టర్ని. సో అంతలా ఓన్ చేసుకుంటే మనం ఇలా అంటూ ఉంటాం. సో అతనికి తన ఫ్రెండ్కి ఉన్నంత ఫ్రెండ్షిప్ అయితే అలా ఉంటుంది అనమాట. అది మనము సలార్ పార్ట్ 1లో చూసాము. సో ఫర్ మీ స్ట్రాటజిక్ మైండ్లో సో బోత్ ఆర్ ఈక్వల్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద పర్సనాలిటీ, ఓకే, పర్సనాలిటీ అంటే ఈజ్ నాట్ అబౌట్ ద కట్అవుట్ అండ్ నాట్ అబౌట్ ద వెయిట్, ఇది రాదు. తన వ్యక్తిత్వం, రాకీ బాయ్ ఈజ్ రూత్లెస్ అండ్ ఫియర్లెస్ బట్ హీ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. అదే ఎమోషన్ అనమాట. సో మనము ఇంటర్వెల్ అప్పుడు చూస్తూ ఉంటాం. సో తన ప్రియాకి ఒక ఆపోజిట్ వచ్చిందని చెప్పేసి తీసుకెళ్తామని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారు. బట్ అది రియాలిటీ కాదనమాట. బట్ స్టిల్ స్టిక్ టు హిజ్ మదర్ ఎమోషన్ అనమాట. సో ఆ మదర్ ఎమోషన్కి స్టిక్ అయి ఉండేసి తను అనుకున్నది చేయాలని చెప్పేసి అయితే ఇట్ ఈస్ టు డూ దట్. బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. బట్ కమింగ్ టు ద సలార్కి వచ్చేసి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే హీఈస్ రెబలియస్, అంటే మారులేస్ బదులు రెబలియస్ అని చెప్పేసి అన్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్. సో ఏం చేస్తారంటే తను వాళ్ళకేమైనా కష్టం వస్తే వాళ్ళకేమైనా కష్టం వస్తే తను వెళ్ళిపోతాడు. సో దాన్ని నేను ఎమోషనల్ ఫీలింగ్ అయితే చెప్పను నేను, ఎందుకంటే తను ఒంటరిగా ఉండాలనుకుంటాడు, ఎవరితో కలవాలనుకోడు. అండ్ కమింగ్ టు ద ఎమోషనల్ డెప్త్, అగైన్ ఇప్పుడు మీకు చెప్పినట్టే రాకీకి లిమిటేషన్స్ ఉన్నాయి. సో అది వచ్చేసి వాళ్ళ మదర్ డ్రీమ్ అవ్వచ్చు, తన మదర్ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి అంటారు కదా. సో దాంతో పాటు కూడా ఆ మదర్ ఎమోషన్ వచ్చేసి అతని స్టోరీకి చాలా అంటే చాలా డెప్త్ యాడ్ చేస్తుంది. యూనో ఒక మంచి ఎమోషన్, యాక్చువల్ చెప్పాలంటే కేజీఎఫ్ మూవీ రన్ అయ్యేది మదర్ ఎమోషన్ వల్ల. సో ఆ మదర్ ఎమోషన్ అనేది తన క్యారెక్టర్ ఒక డెప్త్ని ఎనేబుల్ చేస్తూ, అండ్ అతని యొక్క క్యారెక్టర్ని మనము అది ఏదో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా కానీ వీ లవ్డ్ ఇట్ ద రాకీ బాయ్ బికాస్ ఆఫ్ దిస్ ఎమోషన్ అనమాట. అండ్ కమింగ్ టు ద సలార్ ఎమోషన్ వచ్చేసి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంది అని చెప్పేసి అయితే చూపించారు. బట్ అంతకంటే ఎక్కువ రివీల్ చేయలేదు సలార్ పార్ట్ 1లో. మేబీ పార్ట్ 2లో తన ఎమోషనల్ డెప్త్ ఏంటో ఇవన్నీ రివీల్ చేస్తారేమో. అగైన్ అప్పుడు చెప్పండి అప్పుడు పార్ట్ 2 చేసుకుందాం. అండ్ సింబాలిజం, ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సింబాలిజం. సో ఇద్దరికి కొన్ని సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ద బోత్ ఆర్ వైలెన్స్ చూస్ అనమాట. అంటే చెప్తారు కదా మన రాకీ బాయ్ వైలెన్స్ ఐ డోంట్ లైక్ అండ్ ఈ డైలాగ్ చెప్తారు కదా. సో అది ఇద్దరికి వర్తిస్తుంది అనమాట. సో ఇద్దరికి వైలెన్స్ నచ్చదు, బట్ ఆ వైలెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మాత్రం ఆగారు. సో ఇది ఒక సింబాలిజం అయితే నాకు అనిపిస్తుంది ఇద్దరిలో. అండ్ దాంతోపాటు ఇద్దరు కూడా చాలా ఫిజికల్లీ చాలా పవర్ఫుల్ అండ్ మెంటల్లీ పవర్ఫుల్. అండ్ నౌ కంక్లూజన్, యాక్చువల్లీ ఇంకా చేయాలని ఉంది బట్ ఇప్పటికీ లెంత్ పెరిగిపోయింది. సో అందుకోసం చెప్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి పార్ట్ 2 కావాలవద్దని చెప్పేసి. సో కంక్లూజన్కి వచ్చేస్తే బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంక్రెడిబుల్ పవర్ఫుల్ క్యారెక్టర్స్. బట్ ఫిజికల్ టర్మ్స్కి వచ్చేస్తే సలార్ ఒక మెట్టు ఉన్నాడు. అండ్ ఎమోషనల్ స్ట్రెంత్కి వస్తే ఎమోషన్ వచ్చేసరికి మనం 2 విధాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి అసలే ఎమోషన్ లేదు కాబట్టి దేవ గొప్పడు అనొచ్చు, లేదా అంత పెద్ద మదర్ ఎమోషన్ ఉన్నా కానీ స్ట్రాంగ్గా నిలబడ్డంటే కేజీఎఫ్లో రాకీ బాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రాకీ బాయ్ ఒక ముందు ఉన్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాకీ బాయ్ వేసిన ఎత్తుగా ఉంటుంది కదా వినోద్ ఖన్నా దగ్గర. సో ఈజ్ కంప్లీట్లీ ఒక మాస్టర్ మైండ్ అనేది చెప్పుకోవచ్చు. సో మాస్టర్ మైండ్లో మాత్రం రాకీ బాయ్ ఈజ్ ద కీ అన్నమాట. సో ఇది నా కంక్లూజన్, ఇది నా వీడియో. సో తప్పుడు ఉంటే క్షమించండి అండ్ వీలైతే మన్నించండి. నేను ఉన్నాను మాత్రం గుర్తించండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై ఉంటా.